హాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు యూనివర్సల్ పిక్చర్స్, అమ్లిన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఫ్రాంక్ మార్షల్, ప్యాట్రిక్ క్రైటీ నిర్మాతలుగా గ్యారెత్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూలై 4వ తేదీన ప్రదర్శించారు. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే, నేటి టెక్నాలజీకి హంగులను జోడించి అత్యంత భారీ రీజ్గా ఈ సినిమాను $180 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 1550 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ ప్రీమియర్లు జూలై 3వ తేదీన ప్రదర్శించారు. ఇక $22 మిలియన్ వసూలు చేసింది. తొలి రోజు ఈ చిత్రం ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర $49 మిలియన్, వరల్డ్ వైడ్గా $105 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 9,000 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు డెడ్లైన్ వెబ్సైట్ పేర్కొంది. ఇండియాలో కూడా ఈ మూవీ గ్రాండ్గా తన జర్నీని ప్రారంభించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో భారీగా ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక తొలి రోజు ఈ చిత్రం ఇండియా వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల నెట్ను, 18 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇందులో ఇంగ్లీష్ వెర్షన్కి కానీ 5 కోట్లు, తమిళ వెర్షన్ 1 కోటి, హిందీ వెర్షన్ 2.5 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 50 లక్షలను వసూలు చేసింది.